రోగులను చంపే ఆసుపత్రులను సమర్థిస్తారా అంటూ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో వైద్యుని నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఫిర్యాదు చేస్తే వైద్యుల నిర్లక్ష్యం కాదని వైద్యాధికారులు తప్పుడు సమాధానం ఇచ్చారన్నారు. జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. క్వాలిఫై డాక్టర్లు కానీ క్వాలిఫై ఏఎన్ఎంలు కానీ ఉంటే జగ్గంపేటలో ఒక పాప 9వ తరగతి చదువుతున్నట్టు పాపని ఒక బ్లడ్ ఎక్కించబోయి ఒక బ్లడ్ ఎక్కించేశారు. దాన్ని కూడా వెలుగులోకి రాకుండా రాజమండ్రి తీసుకెళ్లిపోయి రాజమండ్రిలో ఆ పిల్ల చనిపోతే సెటిల్మెంట్ కూడా అక్కడ 5 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేశారు. ఇది వాస్తవం కదా? ఇది మీరు ఏ అధికారన్నా మీరు తెలుసుకున్నారా? మేము నిజాలు చెప్తుంటే మాది తప్పుడు కింద సమాచారం చూపించి డాక్టర్ గారు రైట్ అని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు కొక్కొల్లాలో జగ్గంపేటలో జరుగుతున్నాయి. మీరు ఎప్పుడొచ్చి హాస్పిటల్ చెక్ చేస్తున్నారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? అసలు క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా లేరా? ఉన్నారని మీరంటే సరిపోద్దా? చూపించమనండి. నేను ఆల్రెడీ సమాచార చట్టం కూడా ఆ యొక్క హాస్పిటల్ మీద వేసాను. నాకు ఎంతమంది అయితే డాక్టర్లు అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు పనిచేస్తున్నారు 24 గంటలు. ఏఎన్ఎంలు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్న ఏఎన్ఎంలు ఉన్నారు? నిజంగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఏఎన్ఎం ఉంటే ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించబోయి బి పాజిటివ్ ఎక్కించో ఓ పాజిటివ్ ఎందుకు ఎక్కించాల్సి వచ్చింది? ఆ పాపకి సమాధానం చెప్పమానండి. అంటే ఎవరైతే చనిపోతున్నారో ఆ బాధితులు మీరు ఎంతో కొంత డబ్బు ఇచ్చి కొనేసేసి నిజాన్ని మసిపూసి మారేడుగా చేసే పరిస్థితి ఈ రోజు ఈ యొక్క శ్రీరామచంద్ర హాస్పిటల్